హలో నమస్తే. నేను మీ కౌండిన్య. రాహుల్‌కు పీఎం అయ్యే అవకాశం బీజేపీ పార్టీ, ముఖ్యంగా ఎన్‌డీఏ నాయకులే కల్పిస్తున్నారా? రాహుల్‌కు పోరాట మార్గం చూపించిన కాక్రోచులు. ఏంటి సంగతి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్సభలో ఆ పార్టీ పక్ష నేత రాహుల్ గాంధీకి కాక్రోచులు కళ్ళు తెరిపించారు. పోరాటాలు ఎలా చేయాలో రాజకీయ వాసనే తెలియని యువత తమ ఆచరణ ద్వారా ఎంతో ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్ ఆ పార్టీ నాయకులకు ఉద్యమ పాఠాలు నేర్పించారు. ఇంతవరకు సాంప్రదాయ పోరాటాలు, వాదనలకే కాంగ్రెస్ పరిమితం అవుతూ వస్తుంది. అందుకే జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడంలో విఫలమవుతుంది. అయితే సాంప్రదాయ పోరాటాన్ని భగ్నం చేస్తూ ఏకంగా ప్రధాని నివాసాన్ని ముట్టడించాలనే తీవ్ర నిర్ణయానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రావడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయానికి స్ఫూర్తి కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఆశ్చర్యం కలగదు. నీట్ యూజీ పేపర్ లీకేజ్కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక నినాదంతో కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని రోజుల క్రితం ఢిల్లీ వేదికగా పోరాటాన్ని మొదలుపెట్టింది. ఇదే డిమాండ్తో హైదరాబాద్ అలాగే రాజస్థాన్లో కూడా పెద్ద సంఖ్యలో యువత ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న పార్లమెంట్ వర్షాకాల ప్రారంభం రోజు అత్యున్నత చట్టసభకు భారీ ర్యాలీ నిర్వహించాలని కాక్రోచ్ పార్టీ సభ్యులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు సైతం అంచనా కట్టలేని రీతిలో వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సామాజికవేత్తల నలుమూల నుంచి పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీస్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. లాఠీ దెబ్బలకు భయపడలేదు. టియర్ గ్యాస్ వారి అడుగుల్ని వెనక్కి వేయనివ్వలేకపోయింది. అలాగే బారికేడ్లు వారి దూకుడును నిలవరించలేకపోయాయి. దేశ చరిత్రలోనే పార్లమెంట్ ప్రధాన గేట్లను కాక్రోచ్లు టచ్ చేశారనే రికార్డ్ నమోదైంది. ఇది అధికార పక్షం బీజేపీనే కాదు, విపక్షాలను కూడా ఆశ్చర్యపరిచింది. విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించపోతే ఆ వర్గానికి దూరం అవుతామనే భయం విపక్షాలను వెంటాడింది. ఈ నేపథ్యంలో పోలీసులు లోటీ ఛార్జీలో గాయపడ్డ విద్యార్థులు, ఇతర వ్యక్తుల్ని కాంగ్రెస్ అగ్రనాయకులు పరామర్శించారు. అనంతరం ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గులోని ప్రధాని మోదీ నివాసం ముందు మెరుపు ధర్నాకు తిరిగారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దిగడం విశేషం. అత్యంత హై రిస్క్ సెక్యూరిటీ ప్రాంతంలో ధర్నాను పోలీసులు అసలు ఊహించలేదు. అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని నివాస సమీపానికి చేరుకున్నాయి. గంటల తరబడి మోదీ నివాసం చుట్టూ ఆందోళన నిర్వహించడం దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చకు గురిచేసింది. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో న్యాయం చేయాలని కోరిన విద్యార్థులపై పోలీసుల దమనకాండకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం గమనార్హం. రాహుల్తో పాటు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడి సతీశన్ తదితర నాయకులంతా ప్రధాని నివాసం ఎదుట ధర్నాకు దిగడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని నివాసం ఎదుట ధర్నాకు దిగడం ఎప్పుడూ లేదు. అలాంటి సాహసానికి రాహుల్ గాంధీ దిగడం వెనుక కాక్రోచ్ల ఉద్యమమే ప్రేరణ అని అంటున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు రెండో రోజు కూడా మరోవైపు ధర్నా చేస్తుంటే, ఇంకోవైపు ప్రధాని నివాసం ఎదుట రాహుల్ నేతృత్వం నిరసన. దీంతో ఢిల్లీ దద్దరిల్లింది. రాహుల్ యాక్టివ్ కావడం విపక్షాలకు ఆనందాన్ని కలిగించే అంశం. గతంలో ఎప్పుడు రాహుల్ గాంధీ ఈ స్థాయిలో తెగించి పోరాడిన సందర్భాలు లేవు అని చెప్తారు. రాహుల్ తెగింపునకు ప్రధాన కారణం కాక్రోచ్ల పోరాటమే అని ప్రతి ఒక్కరూ చెబుతున్నమాట. పోరాడితే పోయేదేం లేదు అని కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ఇప్పటికే నిరూపించారు. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే వారికి మద్దతుగా నిలిచి పార్లమెంటు వైపు దూసుకు వెళ్లిన వారికి రాజకీయ నేపథ్యమూ లేదు. అంతా ఒక బలమైన ఆశయంతో ముందుకెళ్లారు. ఆశయానికి మించిన ఆయుధం లేదని ఏళ్ల తరబడి రాజకీయాలు నడుపుతున్న నాయకులకు సైతం తమ చర్యల ద్వారా నిరూపించారు. ఈ స్ఫూర్తితోనే నేడు రాహుల్ గాంధీ తన పోరాట పంతాను మార్చుకున్నారు. దేశానికి యువతే మార్గ దిశానిర్దేశనం చేస్తారనేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. యువతలో చైతన్యం దేశ మార్పునకు నాంది పలుకుతుందన్న మహానుభావుల మాటను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే పరిస్థితి నేడు దేశంలో నెలకొంది. ఇంతకాలం రాజకీయ నాయకులు తమ వెంట యువతను తిప్పుకునేవారు. కానీ చాలా ఏళ్ల తర్వాత యువత పోరాటాల వెంట రాజకీయ నాయకుల పార్టీల పరుగులు తీయాల్సిన అనివార్య పరిస్థితి కాక్రోచ్ల రూపంలో తలెత్తింది. అందుకే దేశానికి మంచి రోజులు వస్తున్నాయనే చిన్న ఆశాకరణం మొదలైంది.
మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే రాహుల్ గాంధీ పంతా మారిందా? ఆయన నేడో రేపో ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.